ఏ వ్యాపారమైనా లాభం నష్టం పక్కా ఉంటుంది. దందా మంచిగా అయితే ఓ 10 రూపాయలు మిగులుతాయి. అదే నడవకుంటే లాస్ వచ్చి పెట్టిన పెట్టుబడి కూడా మీద పడుతుంది. కానీ ఓ బిజినెస్ అట్లా కాదబ్బా. ఒక్కసారి పెట్టినామంటే 2 ఏండ్లు పుర్సత్తు. కస్టమర్ల కోసం దేవులాడాల్సిన పని లేదు. గిరాకీ కాదనే పరిశానే ఉండదు. ఏడబెట్టినా ఎంత దూరమైనా దుఃఖం తీసుడే ఆల్చం ఊరుకొస్తూనే ఉంటారు. మరి గిదేంది? ఓ కొడుకో మందు దందాల 75 లక్షల కోట్ల రూపాయలు లాస్ అయ్యిండ్రా. పడుసు పూరలు తాగుడు తగ్గించిరా, పానాల మీద సోయికొచ్చిరా అని మేము కూడా పర్సాన్ అయినాం ఫస్ట్ కి ముచ్చట తెలవంగానే. అట్లని మన కాడ కాదు దునియా మొత్తంలా జెన్జీ జనరేషన్ అంటారు కదా, 12 నుంచి 28 ఏళ్ల లోపు ఉన్నోళ్ళను అగో గాలు చీర్చుకు చీగొట్టి ఆరోగ్యానికి జై కొడుతురట. తాతలు తండ్రులు సీసాలు గుంజితే మనోళ్ళు మగ్గుల కాంచెల్లి పెగ్గులకొచ్చిరట మందు మంచిది కాదని. ఈ తాగుడుకు పైసలు పెట్టే బదులు కూరగాయలు గుమ్మాలే, పండ్లు దంచాలి, పండు పొలాలు ఎక్కువ తినాలనే సోయికొచ్చిరట చాలా మంది. అంతేకాదు అంబటల దాకా వండుకోకుండా లేచి వాకింగ్ జాగింగ్ చేస్తురట. పిజ్జాలు బర్గర్లు లట్టు పట్టు తినుడు తక్కువ చేసిండని ఒక సర్వేలో వెళ్ళిన ముచ్చట. పడుసొల్ల ఆపచ్చన మంచిగానే ఉన్నది కానీ వీళ్ళని నమ్ముకొని దందాలు చేస్తున్న కంపెనీలకే పెద్ద పరిశాన్ మోపయ్యింది. మందుకు సంధి అయినందుకు అన్ని దేశాల కలిపి 75 లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ నష్టమైందని అందాజగా కట్టిన లెక్క. మరి మనకాడగిన తాగుడు తక్కువగా వచ్చునా? ఏహే బీరేంది దాని బిచానేంది, యూత్ తాకత్ చూపియబట్టే తాండవం ఆడబట్టే. మూతి మీద మీసం కట్టు రానోడు కూడా మూత గుంజుడే గటగట దాగుడే. ఓ 10 ఏళ్ల కిందట తెలంగాణలో ఏడాదికి 10,000 కోట్ల మందు దందా అయితే ఇప్పుడు అల్కగా 35,000 కోట్లు దాటుతుందో. సావైనా సంబరమైన సుఖ లేకుంటే కార్యముడవని జమానాకొచ్చినాం. మన తాతలు తండ్రులు పండుగకో పబ్బానికో ఒక కోటరేస్తే అదే మా ఎక్కువ, లేదంటే కళ్ళు మండవకు పోదురు. ఇప్పుడు అంతా బాలరు బీలరే నాయ. మరి ఉన్న ముచ్చట చెప్పిన ముల్లో మా మీద గుస్సా కాకుండ్రో.